దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మనప్పుడే 2024 సంవత్సరంలో 3వ శుక్రవారం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరి దేవుడు ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి ఆ యొక్క వాక్యముతో దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించాలి. మరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మరి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసి వాక్యంలో ధ్యానం చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో ఈ రీతిగా మేము కూడుకోవడానికి ప్రభుత్వం నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేస్తుండగా నేను నిమిత్త మాత్రమయ్యా ప్రభుత్వం, నీ ఆత్మతో నడిపించిన ప్రభుత్వం, సంఘానికి కావలసిన ఆత్మీయ ఆహారం దాయించిన ప్రభుత్వం వాళ్ళు బలపరచడం యేసునామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాంశం తీసుకురమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. మూడే ముక్కలు. తీసుకురమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పబోయే వాక్యం మీకు అందరికీ తెలుసు. చిన్న పిల్లల దగ్గర నుంచి సండే స్కూల్ టీచర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ వాక్యం తెలుసు. దేవుడు మనతో మరలా ఈ వాక్యముతో మాట్లాడబోచున్నాడు. తీసుకురమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు. తెలుసు కదా మనందరికీ. 5 రొట్టెలు 2 చేపలు. మరి 5 రొట్టెలు 2 చేపలు మరి యొక్క సారాంశం గురించి యొక్క లేఖన భాగం నుంచి మనము వాక్యంలో ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. అందుకైన వాటిని నా యొద్దకి తెండని చెప్పి 19వ వచనం. పచ్చిక మీద కూర్చునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి. తీసుకురమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. మనం ఈ చదువుకున్న ఈ 2 వచనాల్లోనే ఆ మాటలు ఉన్నాయి. ఏమ్మా? తీసుకురమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. అర్థమైంది కదా ఇక్కడ దాకా? అయితే యేసు ప్రభు వారు మరి అక్కడ జన సమూహము స్వస్థపరిచిన తర్వాత అరణ్య ప్రదేశంలో ఉంటుండగా అనేక మంది జన సమూహములు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు అక్కడ అందరినీ చాలా మంది రోగులు స్వస్థపరిచారు. అయితే ఆ సమయంలో మరి చీకటి పడే సమయం కావచ్చు. మరలా వారు ఇంటికి తిరిగి ఆ యొక్క గ్రామానికి మరి ఆకలితో వెళ్ళడం ఇష్టం లేక మీకు ఏదైనా పెట్టండి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. తెలియజేసినప్పుడు అక్కడ ఏమన్నారంటే, మరి ఇక్కడ జనసమూహం చూస్తే చాలా మంది ఉన్నారు, మన దగ్గర ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని మరి శిష్యులు తెలియజేశారు. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ 5 రొట్టెలు 2 చేపలే, అంతే కదా. కానీ జనసమూహం చూసినప్పుడు విస్తారంగా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. దీనిని మనం జాగ్రత్తగా మనం అన్వయించుకుంటే కనుక మన వ్యక్తిగత విషయాలు కానీ ఆత్మీయ జీవితాన్ని కానీ అన్వయించుకుంటే కనుక మన దగ్గర చాలా కొద్దిగానే ఉండొచ్చు. ప్రార్థనా జీవితం కావచ్చు, మన విశ్వాసము కావచ్చు, వాక్య పఠనము కావచ్చు, లేకపోతే మన ఆదాయము కావచ్చు, కొద్దిగానే ఉండొచ్చు. ఆరోగ్యము కావచ్చు, ఏదైనప్పటికీ కొద్దిగానే ఉండవచ్చు. అయితే కొద్దిగా ఉండడము అది
తప్పేమీ కాదు. కానీ ఆ కొద్దిగా ఏదైతే మన దగ్గర ఉందో దానిని మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కావాల్సింది కొండంత, నా దగ్గర ఉన్నది గోరంత అని యేసయ్యకి చెప్పాలి. చెప్పిన తర్వాత శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభువు ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నప్పుడు 18వ వచనంలో ఆయన ఏమంటారంటే, చదవండి ఎవరైనా స్పష్టంగా. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. చాలు. ఇక్కడ ఏమంటున్నారు శిష్యులు? మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేవు. ఆ యొక్క 7 ఐటమ్స్, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. కానీ అనేక మందికి అవి సరిపోవు. జాగ్రత్తగా ఆలోచించిన అనేక మందికి సరిపోవు. ఇది తెలిసిన వాక్యమే, చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి తెలిసిన వాక్యమే. అయితే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు. శిష్యులు ఏమంటున్నారంటే, యేసు ప్రభువుతో తిరిగిన వ్యక్తులే, యేసు ప్రభువు చేసిన అద్భుతాలను చూసిన వ్యక్తులే, కానీ యేసు ప్రభువులో విశ్వాసం ఉంచలేదు. మొదటిది గమనించాం. యేసు ప్రభువుతో తిరిగారు, యేసు ప్రభువు అనేక అద్భుతాలు చేశారు, రోగులను స్వస్థపరిచారు. అయినప్పటికీ ఎంత జన సమూహానికి ఈయన ఇవ్వగలడు అన్న విశ్వాసం వాళ్ళలో లేదు. ఇప్పుడు కమింగ్ టు మన విషయానికి వస్తే, అది శిష్యులు యేసు ప్రభువు వారి యొక్క సంభాషణ, వారి యొక్క విధానం. మన దగ్గరికి వచ్చినట్లయితే మనము కూడా ప్రార్థనా జీవితం కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనము కూడా ఏంటంటే కొద్దిగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో అన్ని నిండుకుంటాయి. అయితే అంతకు ముందు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసుంటాడు. మనం లేకపోతే వినుంటాం, చూసుంటాం. అయితే విన్నాం, చూసాం, మన జీవితంలో రుచి చూస్తాం. ఈ 3 మర్చిపోయి మన దగ్గర ఉన్న తక్కువ స్థితిని బట్టి మనం కంగారు పడుతుంటాం. మనం ఏం చేస్తుంటే కంగారు పడుతుంటాం. కానీ మన దగ్గర ఉన్న వారు ఎవరు? సృష్టికర్త. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ శిష్యులను చూసినట్లయితే శిష్యులు ఏమంటారంటే సరిపోదంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ 18వ వచనంలో చక్కని మాట అంటారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. మొదటగా ఈరోజు వాక్యం టైటిల్ ఏంటంటే తీసుకురమ్మన్నాడు కదా. యేసు ప్రభు వారు తీసుకురమ్మన్నారు. శిష్యులు ఏం చేశారు? మరి దేవుడు చెప్పాడని, యేసు ప్రభు వారు చెప్పారని తీసుకువచ్చారు. ఈ రోజున మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుణ్ణి అంగీకరించాం. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని, ఆయనే నన్ను మరి స్వస్థపరుస్తాడనో లేదా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని మనం దేవుని దగ్గరికి వచ్చారు. కానీ ఏం చేస్తారంటే నీకున్నది ఏదైతే ఉందో అది నువ్వు ఆయన చేతిలో పెట్టట్లేదు. నీ సమస్య కావచ్చు, నీ బలహీనత కావచ్చు, నీ ఇబ్బంది కావచ్చు, నీవు ప్రార్థన చేయలేని స్థితి కావచ్చు, అల్ప విశ్వాసము కావచ్చు, ఏదేమైనప్పటికీ నీవు మొదటిగా ఆయనకు చెప్పాలి. చెప్పిన తర్వాత నీ యొక్క భారాన్ని దేవునికి అప్పచెప్పాలి. మీరు మీ యొక్క భారాన్ని నా మీద వేయండి అని చెప్పారు కదా యేసు ప్రభువు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి అంటాడు. మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభువు అద్భుతాలు చేస్తాడను మనం వింటున్నాం, చూస్తున్నాం, మనం రుచి చూస్తున్నాం. అయితే ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నామంటే మనకున్న స్థితిని బట్టి మనం కృంగిపోతున్నాం. ఏమా చాలా మంది జీవితాలు ఇదే జరుగుతుంది. యేసు ప్రభువుని రుచి చూశారు, శిష్యులు రుచి చూశారు కదా. ఎన్నో అద్భుతాలు చేశాడు యేసు ప్రభువు. రోగులను స్వస్థపరిచాడు,
ఇవన్నీ నీళ్లను యేసు ప్రభువారు మరి మొదట చేసిన సూచిక క్రియ నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఇవన్నీ చేశాడు యేసు ప్రభువారు. ఇవన్నీ శిష్యులు చూశారు. అయినప్పటికీ శిష్యులకి మరి దేవుడి ఈ కార్యం చేస్తారన్న నమ్మకం లేదు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే అది నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఈరోజు మరి మీలో ఎవరు ఎటువంటి ఆందోళన కలిగి, ఎటువంటి సమస్యను కలిగి, ఎటువంటి ఇబ్బందిని కలిగి, ఒకవేళ ఆత్మీయంగా పతన స్థితికి చేరిపోయి శరీర క్రియల విషయంలో ముందుకు సాగుతూ ఆత్మీయంగా వెనకబడిపోయి ఉంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే 18వ వచనంలో తెలియజేసినట్టుగా నా యొద్దకు రండి. నీ సమస్య ఏదైనా ఉంటే దేవుని యొద్దకు తీసుకురాని తెలియజేస్తున్నాడు. నీవు నేను మనమందరము శిష్యులు ఎత్తి మాదిరిగా దేవుని యొద్దకు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. మీకున్న ప్రతిదిని దేవుని యొద్ద పెడితే గనక నీ సమస్య కావచ్చు, నీ ఇబ్బంది కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, ఏదైనా నువ్వు ఏం చేయాలంటే ఆయనకి అప్పచెప్పాలి. ఇప్పుడంటే లేదు కానీ ఒకప్పుడు పల్లెటూరులో కాడి మోసేవారు. నీళ్ళ దాని అంటారు కావుడు ఉండి ఇటో ఒక బిందు అటో బిందు ఉండేది. మా పల్లెటూరు వెళ్ళాక మా పాలకప్పుడు ఒకసారి మోస్తారంటే ఎత్తాం. అది చాలా బరువుగా ఉంటుంది, చూడడానికి మోయడానికి తేలిగా ఉంటుంది, కానీ మోసేవాడికి బరువు వేస్తుంది. అలాగే మన సమస్య ఏది ఉన్నప్పటికీ నీ కాడి తీసి ఆయన మీద వేసినప్పుడు మనం ఏమవుతాం? ఫ్రీ అవుతాం, మనం తేలిక అవుతాం. నీకున్నది ఏదైనప్పటికీ మొదట నువ్వు ఆయన చేతిలో పెట్టు. ఏదైనప్పటికీ సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆదాయం కావచ్చు, ఏదైనప్పటికీ నువ్వు ఆయన చేతిలో పెట్టు. అయ్యా నేను ఇది నీ చేతిలో పెడుతున్నాను. నీవు దేవాది దేవుడు, నీకు అసాధ్యమైనది లేదు. నీవు నీ చిత్తం ప్రకారం జరిగించని నువ్వు దేవుని చేతిలో పెట్టాలి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. ఇక్కడ శిష్యులు ఏం చేశారు? ఇక్కడ దేవుని చేతిలో పెట్టారు. ఏమన్నారు? 18వ వచనంలో యేసు ప్రభువారు అందుకైనా వాటిని నా యొద్దకు తెండి చెప్పాడు. మరి ఈరోజు మన వాక్యాంశం తీసుకురమ్మన్నప్పుడు ఏం చేశారు? శిష్యులు తీసుకువెళ్ళారు. మనం కూడా అదే రీతిగా దేవునికి మరి తీసుకువెళ్ళాలి. దేవుని పాదాల చెంతకి, దేవుని సన్నిధిలో మోకరించి మన ప్రతి సమస్యలు, మన ఇబ్బందులు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ 19వ వచనంలో తర్వాత మనం చదివినట్లయితే పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి, రెండవది మొదటిది తీసుకురమ్మన్నాడు. శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళారు. రెండవది జనులను పచ్చిక మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఎక్కడ కూర్చోమన్నాడు? రాతి నేలన కూర్చోమన్నాడు. జాగ్రత్త గమనించాడు. చాలా మంది అనుకుంటుంటారు ఎప్పుడు ఆలకించే వాక్యం కదా, ఇందులో ఏముంటుందని చాలా రొటీన్ గా ఫీల్ అవుతుంటారు. దయచేసి వాక్యము మీరు ఆలకించేటప్పుడు దేవుడు ఒక్కొక్క వాక్యంతో ఒక్కొక్కలా నడిపిస్తాడు. కాబట్టి ప్రతిదీ కొత్తదనమే మనకి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 19వ వచనంలో మనం చూసినట్లే పచ్చిక మీద కూర్చుందని జనులకు ఆజ్ఞాపించి. ఎక్కడ కూర్చోమన్నాడు? పచ్చిక మీద. ముళ్ళ తప్పల్లో కూర్చోమనలేదు, రాళ్ళ మీద కూర్చోమనలేదు. ఎక్కడ కూర్చోబెట్టిన మన దేవుడు? పచ్చిక మీద కూర్చోబెట్టాడు. అందులో కీర్తనడు 23వ కీర్తనలు ఏమన్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుణ చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే నీకున్నది నువ్వు దేవుని చేతిలో పెట్టావో దేవుడు ఏం చేస్తాడంటే మొదట నీకున్న సమస్య ఏంటి, నువ్వు ఏ రీతిగా నీ హృదయాన్ని కుమ్మరించి ఏ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావు దానిని బట్టి అప్పుడు నేనేం చేస్తానంటే ఆయన పచ్చిక గల చోట్ల కూర్చోబెడతాడు. చూడండి, మంచి ఎండలో వచ్చిన వాడికి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మంచి చల్లని వాటిస్తే ప్రాణం తెప్పరిల్లదు. అదే మాదిరిగా ఇక్కడ జనులకు యేసయ్య ఏం చేశారంటే మరి అప్పటి వరకు బోధ ఆలకించారు. దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అందరూ ఉన్నారు. మరి చాలా అవసరం ఉంటుంది. అందున ఏమని ఏం చేశారంటే పచ్చిగా ఉన్న చోట చక్కగా క్వశ్చన్ ఉంటుంది.
మీరు సోఫాల్లోనే మంచి మంచి కుర్చీలో కూర్చుంటారు, కానీ ఎప్పుడైనా పచ్చిగా ఉన్న చోట పొలాల్లో గట్లు ఉంటాయి కదా, పచ్చి ఇక్కడ కూర్చోండి, చాలా మంచిది. అందులో చాలా మంది ఉదయాన్నే ఏం చేస్తారంటే పొలాల్లో నడుస్తుంటారు, ఎందుకంటే అది ఆ గడ్డి కూడా మన కాళ్ళకి కుష్ చాలా మంచిదని, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిది అంటారు. ఇక్కడ వాక్యానికి వస్తే కనుక మనం ఆయన పచ్చిక మీద వాళ్ళని కూర్చోబెట్టాడు. నీవు దేవుని సన్నిధికి ఏదైతే తీసుకొచ్చావు, నీ సమస్య కాదు ఏదైనప్పటికీ తీసుకొచ్చావు, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఏదైతే బాధలో ఉన్నావో అది తీసివేసి నువ్వు ఇలా కూర్చోమ్మా, ముందు నువ్వు సేద తీరు, నీకున్న కష్టాన్ని నీకున్న ఇబ్బందిని నేను దాన్ని తొలగిస్తానని ఏం చేస్తాడంటే నీకు ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ ఏం చేశాడు? జనులకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు జనులు ఏం చేశాడు? దాని ప్రకారమే లైన్ ప్రకారమే కూర్చున్నారు. మేమందుకే చెప్తాం, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది వాక్యం ఆలోచిస్తూ ఉంటుంటారు, మొబైల్స్ చూస్తుంటారు, పాటలు పాడుతూ మొబైల్ చూస్తుంటారు. నీవు సన్నిధిలో ఉన్నప్పుడు పాటలు పాడే సమయంలో పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని ఆరాధించే సమయంలో ఆరాధించాలి. వాక్యము దైవజనుడు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన రీతిగానే జనులు ఫాలో అయ్యారు, కూర్చున్నారు. ఈరోజు నేను మీరు మనకున్న సమస్యను కానీ ఇబ్బంది కానీ కష్టాన్ని కానీ దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా కావచ్చు, దైవజనుల ద్వారా కావచ్చు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏదో ఒక ఆలోచన కలిగిస్తాడు. దానిని దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించా, అప్పుడే నీ జీవితంలో కార్యం చూస్తాం. ఇక్కడ మొదట తీసుకురమ్మన్నాడు, శిష్యులు తీసుకొచ్చాం. రెండవదిగా దేవుడు అక్కడ ఉన్న జనులకు ఆజ్ఞాపించాడు, మీరు అక్కడ కూర్చున్నారు. వారు అన్ని రీతిగానే కూర్చున్నారు. తర్వాత 19 వచ్చి మిగతా భాగం చదువు. చాలా ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని జాగ్రత్తగా ఓట్ బై ఓట్ జాగ్రత్తగా గమనించారు. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. చూడండి, యేసు ప్రభువారు మరి ఈ భూలోకానికి నరాంతరంగా వచ్చాడు. దేవాది దేవుడు తండ్రి యెహోవా ఆయన్ని ఈ భూలోకానికి మానవాళి పాపము నిమిత్తం పంపించారు. దేవుడు కుమారుడికి సర్వాధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వ్యక్తులు లాజరును యాయీరు కుమార్తెను తిరిగి బ్రతికించాడు. ఇవన్నీ చేశాడు. దేవుడు అటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ జాగ్రత్తగా గమనించాడు. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకున్నాడట. ఏం చేశాడమ్మా? 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తాడట. ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడట. చూడండి, మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తాం, నడమంత్రపు సిరి కొంతమందికి వస్తే తెలుసా? నడమంత్రపు సిరి అంటే అర్థం తెలుసా? వాళ్ళని పట్టుకోలేం. ఇంకా నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళని పట్టుకోలేం. దేవుడు ఏమంటున్నాడంటే అది నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడికి మనము తలొగ్గి మరి నడుచుకోవాలి. కుమారుడు ఏం చేశాడంటే తండ్రి వైపు చూసి ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. దేన్ని పట్టుకుని ఆశీర్వదించాడు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆశీర్వదించాడు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఉంటుంది, యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చాడు. తండ్రి అయిన దేవునికి సమస్తము ఎరుగై ఉన్నది. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం.
మనము ఏం చేయాలంటే మొదటగా తీసుకురమ్మన్నప్పుడు నువ్వు తీసుకొచ్చు దేవుని సన్నిధికి, ఆయన చేతిలో పెట్టావు. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించిన రీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే కనుక, మరి ఆజ్ఞాపించాడు కదా జనులను, అట్టి మాదిరిగానే నీకు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు తీసుకొచ్చిన సమస్యను కావచ్చు ఏం చేస్తాడంటే ఆయన చేతిలో పెట్టి ఇలాగ ఆశీర్వదిస్తాడట. మనం ఏం చేయాలప్పుడు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదము పొందుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కానీ చాలా మంది ఇదే చేయరు. చాలా మంది ఎక్కడ వెనకడుగు వేస్తారంటే ఇక్కడే వెనకడుగు వేస్తారు. యేసు ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వాదము చూడాలంటే, నీ యొక్క బంధకముల నుంచి నీవు విడుదల పొందాలంటే, నీకున్న ప్రతి విధమైన సమస్య నుంచి నీవు విడుదల పొందాలంటే మొదటగా నీవు ఒక అడుగు దేవుని యొద్దకు వెయ్యాలి. వేసి నీ యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో ఆయన చేతిలో పెట్టాలి. పెట్టిన పిదప దేవుడు లేదా దైవజనుడు తెలియజేసిన రీతిగా నీవు నడుచుకున్నప్పుడు దేవుడు ఎట్టి మాదిరిగా 5 రొట్టెలను 2 చేపలను మరి ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. అట్టి మాదిరిగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని దేవుని లేఖనం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. దేవుడు ఆశీర్వదించినంటే దానిని ఎవ్వరూ ఆపు చేయలేరు. అది ఎటువంటి నరమాత్రుడైనప్పటికీ సరే, ఎంత పెద్దవారైనప్పటికీ ఆపు చేద్దామంటే వారి వల్ల కాదు. ఎందుకు చేద్దంటే అది దేవుడు ఏమనంటే నేను ఆశీర్వదించి నీకు ఇచ్చాను, నీవు దీన్ని అనుభవించు అంటాడు. అయితే ఇక్కడ శిష్యులు చక్కగా తీసుకొచ్చారు, ఆయనకి ఇచ్చారు. దేవుడు చెప్పినట్టుగానే వారు కూర్చున్నారు. దేవుడు ఏం చేశాడంటే యేసయ్య తండ్రి యెహోవా వైపు చూసి దాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన పిదప అది ఎంతగా మిగులు వచ్చిందంటే ఇంచుమించు 12 గంపలు మిగిలినాయట. ఈరోజు నీ జీవితంలో నీకు ఆశీర్వాదము కావాలంటే, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీకున్న లోటులు తీరాలంటే, ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందాలంటే, ఆత్మీయంగా ఉజ్జింపబడాలంటే నువ్వేం చేయాలంటే మొదటిగా నీవు లేదా నీ కుటుంబము దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నీవు నీ కుటుంబము దేవుని చేతిలోకి వెళ్ళిపోతారో అప్పుడు నీవు దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకుంటావు. అంతే కదమ్మా. మన సొంత అభిప్రాయం ఉందనుకోండి, మనం అప్పుడప్పుడు గమనించినట్లయితే కొంతమంది సలహాలు అడుగుతుంటారు మమ్మల్ని. మాకు తెలిసిన రీతిగా లేదంటే దేవుని ప్రేరేపణ రీతిగా మాకున్న అనుభవం రీతిగా దానికి చెప్తుంటాం. అయితే కానీ అలా చేయరు. గమనించవలసిన విషయం అలా చేయరు. ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. ఎదుటి వారు ఏమంటున్నారో తెలుసుకోవడానికి అడుగుతారు. ఇక్కడ దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారం నడుచుకుంటే నీవు నేను మనము ఆశీర్వదించబడతాం. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మిగులుగా ఉంటుందట. ఎలా ఉంటుంది? మిగులు వస్తుందట. నువ్వు తింటావు, నువ్వు కొనుక్కుంటావు, నువ్వు కట్టుకుంటావు, అనేక మందికి దానం చేస్తావు, అనేక మందికి ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని పెడతాడు. అదే కదా మరి మిగులు అంటే. మిగిలిపోయి చూడండి, మన ఇంట్లో మిగిలిపోయింది అనుకోండి, ఏదైనా చేస్తాం, చంద్రవందరగా పడేస్తాం. ఎప్పుడైనా చిన్న చిన్న ఉన్నాయనుకోండి, చండి పిల్లలు చూడండి, వదిలేసి అనుకోండి, కింద పడేస్తే మీకు తీయం ఫోన్ వచ్చింది అని. అది ఖరీదైన పడేస్తే ఏం చేస్తాం? జాగ్రత్తగా వేస్తాం. జీడిపప్పు ప్యాకెట్ ఇచ్చి కింద పడేస్తే ఏం చేస్తారు పిల్లలు? మళ్ళీ తల్లిదండ్రులు వెనకాల ఒకటి నెమ్మదిగా ఏరి పెడతారు. అది ఏ పూంది కింద పడేస్తే చీమ తెచ్చి పక్కన కూర్చేస్తాం. నీవు దేవుని చేతిలోకి వెళ్ళినట్లయితే దేవుడు నీకు మిగులు దయచేస్తాడు.
ఆ మిగులు ఎలా ఉంటుందంటే ఇంకా నువ్వు అనేక మందికి ఇచ్చే రీతిగా దేవుడు నిన్ను చేస్తాడు. అట్టి మిగులు నీ జీవితంలో చూడాలంటే నీకున్న ప్రతిదీ నువ్వు దేవుని చేతులు పెట్టాలి. చూడండి, ఇంకో మాట చూద్దాం. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలు. యేసు ప్రభు వారే ఏం చేశారంటే ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించారు. మనం ఏం చేయాలంటే దేవుడి ద్వారా మనం ఆశీర్వదించబడ్డాం, దేవుడి ద్వారా దీవించబడ్డాం, దేవుడి ద్వారా చక్కటి ఆరోగ్యమును కలిగి ఉన్నాం, దేవుడి ద్వారా కుటుంబాలను చక్కగా లీడ్ చేస్తున్నాం. ఇవన్నీ కలిగిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెల్లించావో దేవుడు ఏమంటాడు? బలా మంచి నమ్మకమైన విశ్వాసురాల దాసురాల అంటాడు. ఎప్పుడైతే కృతజ్ఞత లేదో సాయం చేస్తాము. ఎప్పుడైనా ఒకసారి సాయం చేసి మీరు ఎవరికన్నాను కృతజ్ఞత లేకుండా ఉంటే మళ్ళీ ఇంకోసారి సాయం చేస్తారు. మానవుల నుంచే చెప్పండి, చేస్తారు. పైకి ఏమంటాం చేస్తా ఉంటాం, కానీ అంతరంగంలో ఏముంటుందంటే వీడికి సాయం చేసాం కానీ వీడు కృతజ్ఞుడు అంటాం. మనము మరలా బహు మిక్కిలిగా ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలంటే యేసు ప్రభువారు ఎట్టి రీతిగా దేవాది దేవుని తండ్రికి కృతజ్ఞత చెల్లించాడు. మనము కూడా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే నీవు అట్టి రీతిగా కృతజ్ఞత చెల్లిస్తావో దావీదును చూడండి, యోసేపును చూడండి, అబ్రహామును చూడండి, దానియేలును చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూడండి, పౌలు గారిని చూడండి, వీళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారే. పౌలు గారికి బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలో కూడా దేవుని పని చేసి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. నా కృప నీకు చాలునని దేవుడు ఏమంటే నీకు ఆ ముళ్ళు ఉందే ఉండని అంటాడు. అంతే. నీకు అనారోగ్యం ఉందా ఉండని, అయినప్పటికీ నేను నిన్ను నడిపిస్తాను అని పౌలు గారికి దేవుడు తెలియజేస్తాడు. అయితే మాట అంటాడు, నా కృప నీకు చాలు. దేవుడి కృప మనకు తోడుకున్నప్పుడు ఏ అనారోగ్యము గాని, ఏ బంధకము గాని, ఏ సాతాను శక్తులు గాని మనం ఏమీ చేయలేము. అయితే నీవు నేను చేయవలసిందంటే తీసుకురావాలి, ఆజ్ఞాపించినట్టు మనము చేయాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడిన తర్వాత మర్చిపోకూడని విషయం ఏంటంటే మనము కృతజ్ఞత చెల్లించాలి. అందుకని తీసుకురమ్మన్నాడు యేసు ప్రభు, ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదాలు నీకు కావాలంటే నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించినట్టు ప్రార్థన చేస్తున్నాం. మహిమ గల తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 5 రొట్టెలను 2 చేపలను అయ్యా ప్రభుత్వం 5,000 మందికి అయ్యా ప్రభుత్వం నీవు ఆహారంగా ఇచ్చావయ్యా ప్రభుత్వం. మా కుటుంబాన్ని, నా హృదయాన్ని, మా సంఘాన్ని నీ చేతిలో పెడుతున్నాం. మా సంఘ సభ్యులు నీ చేతిలో పెడుతున్నాం ప్రభుత్వం. నీవు ఆజ్ఞాపించినట్టుగా మేము నడుచుకుంటామయ్యా ప్రభుత్వం. మాకున్న ప్రతి విషయాన్ని నీ చేతిలో పెడుతున్నామయ్యా ప్రభుత్వం. యా ప్రభుత్వం సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా ప్రభుత్వం. నీవు మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో బహుగా మేము దీవించబడాలి ప్రభుత్వం. మిగిలిన మాకు దయించబడతాం. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలిగిన రీతిగా ప్రభుత్వం మా జీవితంలో మిగులు దయించబడచ్చు. వెత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలవత్తున్న కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.